నమస్తే. తెలంగాణలో ఒకే అంశం కరెంట్ టాపిక్గా మారింది. అదే తెలంగాణలోని జిల్లాల పునర్విభజన. 2016లో కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఏంటంటే అశాస్త్రీయంగా జరిగింది, తప్పుల తడకగా జరిగింది, ప్రజల అభిష్టం మేరకే జిల్లాలను కుదించే ప్రయత్నం చేస్తున్నాం అనేది పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే హైకోర్టు మాజీ జడ్జి తోటి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం, దానికి సంబంధించి ఆ వార్తలన్నీ గుప్పుమన్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా బగ్గుమని అగ్గి రాజేస్తామని చెప్తుంది. అటువైపు సికింద్రాబాద్కు సంబంధించి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా చాలా తీవ్రంగా ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అస్తిత్వంపై దెబ్బ కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు, సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఈ నెల 17న శాంతియుత ర్యాలీ చేస్తాం, ఏదైనా తెలంగాణలో ఈ అంశం పెద్ద హాట్ టాపిక్గా మారింది. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్కు కౌంటర్గా మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ చాలా తీవ్రంగా అదే స్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి కూడా కనిపించింది. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇదే అంశం గురించి మాట్లాడదాం. మన దగ్గరనే ఉన్నాడు మెట్టు సాయి కుమార్ గారు. మెట్టు సాయి కుమార్ గారు నమస్కారం. నమస్తే. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. నిన్న మీ అంశమే బాగా తెరపైకి వచ్చింది. తలసాని వర్సెస్ మెట్టు సాయి కుమారే నడుస్తుంది. అంటే కార్పొరేషన్ కోసం అతను పోరాడతా అని చెప్తున్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్. తర్వాత మా అస్తిత్వంపై దెబ్బ కొడితే ఊరుకునే ప్రసక్తి లేదు. అటు కేటీఆర్ కూడా జిల్లా పర్యటన చేసి నిన్న మహబూబ్నగర్ పోయినట్టున్నాడు. బగ్గుమని అగ్గి రాజేస్తామని చెప్తున్నాడు. ఈ జిల్లాలను కుదిస్తే మాత్రం ప్రజల సౌలభ్యం కోసం మాత్రం చేసినాం, ఇదే తమాషా చేయలేదని చెప్తున్నాడు. ఏంటి ఈ యొక్క గొడవ ఏంటి, దీనిపై మీరు ఎందుకు స్పందించాల్సి వస్తుంది, మరి ఘాటుగా స్పందించారు, ఎందుకు స్పందించాల్సి వచ్చింది అట్లా? ఒక ముఖ్యమంత్రి గారిని, గౌరవప్రదమైన ప్రజలను, పెద్దవారిని చిల్లరగా మాట్లాడితే మేము అట్లే మాట్లాడుతాం. మీరు రా అంటే మేము బే అంటాం, మీరు బే అంటే ఇంకోటి అంటాం. తట్టుకోలేదు అన్నమాట. స్థాయిగా ఉన్నారు, మంత్రిగా పనిచేసారు, హైదరాబాద్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యవస్థలు పనిచేస్తున్నారు, మంచిది. ముఖ్యమంత్రి గారు కానీ నోటికొచ్చి మాట్లాడతాం, ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే ఊరుకునే సమస్య లేదు, ఆ ప్రసక్తే లేదు. నేను ముందే చెప్పినాం, మీరు రాయేస్తే మేము రాళ్ళు వేస్తాం, ఇది మాత్రం గ్యారంటీ. మీరు మీ కళ్ళలో కూడా ఊహించే విధంగా మేము చేయగలుగుతాం. కానీ ఎందుకు అంటున్నామంటే, మీరు ఎవరో తాబేదారి కింద, ఎవరో గుమ్మస్త గారి కింద, ఎవరో ఒక వారి యొక్క బంటూరులాగా పనిచేస్తారంటే పని చేసుకోండి, వాళ్ళని పొడగండి, నిత్యం తిరగండి, మాకేం సంబంధం లేదు. కానీ మా నాయకుడిని, మా ముఖ్యమంత్రి గారిని ఏమనంటే ఊరుకున్న సమస్య లేదు, ఆ ప్రసక్తి లేదు. అది ఎవరినా కానీ. అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటేనే హైదరాబాద్లో టవరింగ్ లీడర్, భయం అనిపిస్తలేదా? స్థాయికి నుంచి మాట్లాడుతున్నట్టున్నారు. అరే దేవుడా, ఇప్పుడు వాళ్ళకి తెలుసు మా గురించి వాళ్ళకి తెలుసు, అవి మాకు తెలుసు. అరే మేము మా నాయకుడి గురించి మాట్లాడతామండి. మా నాయకుడిని ఎవరన్నా పల్లెత్తు మాట అంటే కూడా నేను చెప్పాను ముందే, మీరు ఒక్క రాయి వేస్తే మీ పైన 100 రాళ్ళు వేస్తాము, తట్టుకోగల శక్తి మీకుంటే తట్టుకోండి. చిల్లరగా మాట్లాడతాము, మేము కేసీఆర్ మెప్పు కోసం మాట్లాడతాము, రేవంత్ గారు తిడతామంటే ఇక్కడ కూడా ఎటువంటి లేడు, ఆ మార్గమే అనకండి. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే స్థాయిలో మీపై విమర్శలు చేస్తున్నారు. తలసానినేమో బంట్రోత్ అంటున్నారు, గుమాస్తా అంటున్నారు. మెట్టు సాయి కుమార్ కూడా రేవంత్ రెడ్డి దగ్గర గుమాస్తానే అని చెప్తున్నారు కదా. మంచిదే కదా. ఏమంటారు అంటే, నువ్వు నాయకుని మెచ్చుకో, మేము వద్దనంటలేమే, నువ్వు కేసీఆర్ మెచ్చుకో, ఎత్తిమేడు తిరుక్కో, ఊరేగించుకో, మేము వద్దనా పని నీకేమన్నా. కానీ మా నాయకుడు రావద్దు, మా నాయకుడిని ఎట్ట చేస్తామంటే మేము ఒప్పుకుంటాము. మా నాయకుడి దగ్గరికి వచ్చినా, పల్లెత్తు మాట్లాడినా, ఇసుమంతాన్ని ఏమన్నా ఇంకొక దగ్గర లెక్కలు చేసినా మీరు మా ఉగ్ర రూపము, మా విశ్వరూపం చూస్తారు. అంటే మీ నాయకుడు ఏదైనా చేయొచ్చా? ఏం చేసినాడు అంటే సికింద్రాబాద్కు సంబంధించి, లేకపోతే తెలంగాణలో జిల్లాలకు నీకున్న మాట, మన బానన్న నీకు ఒక మాట చెప్తున్నా, గజ్వేల్ అసెంబ్లీ ఉంది, సిరిసిల్ల అసెంబ్లీ ఉంది, సిద్దిపేట అసెంబ్లీ ఉంది. గత 10 ఏళ్ళు ఈ 3 అసెంబ్లీలే కదా మంచిగా డెవలప్మెంట్ అని. ఇంకా 116 అసెంబ్లీ ఏమైంది అన్న? అవి తెలంగాణ కావా? తెలంగాణ లేకుండానా? చెప్పండి. మొదటిసారి 63 ఎమ్మెల్యే వచ్చినారు, రెండోసారి 8 ఎమ్మెల్యే వచ్చినారు. అయినా కానీ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలే. సిగ్గుండాలి వీళ్ళకు, ఇప్పుడు మాట్లాడుతున్నారు సిగ్గానే ఉండాలి. అదే గత 10 ఏళ్ళు మీరు నీతులు మాట్లాడి ఇప్పుడు బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజల కోసం చేసిన ఉంటారు కదా. ఏ విధంగా అంటే ప్రజలకు పరిపాలన దగ్గరికి కావడానికి ఏ విధంగా అసెంబ్లీ మొత్తం ఒక ఉస్నాబాద్ అసెంబ్లీ ఉంది,
ఉస్నాబాద్ అసెంబ్లీ కరీంనగర్కి వస్తుంది, అదే ఉస్నాబాద్ అసెంబ్లీ మనం హన్మకొండకు వస్తుంది, అదే ఉస్నాబాద్ అసెంబ్లీ సిద్దిపేటకు వస్తుంది. ఇది ఎక్కడ నిర్మాణం అండి? నీ ముక్కుకో చేతిలా, నీ కాలొక ఊర్లా, నీ చేదొక ఊర్లో ఉంటుందా? మనిషి అన్నాక ఎక్కడ ఉంటాడండి? ఉంటే రోడ్డు ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. తల వచ్చేసి బాల్కాన్లా, కాలు వచ్చేసి ఈ బాల్కాన్లా, ముండం వచ్చేసి మన హాల్లా. సిగ్గుండాల అన్నికే. అంతెందుకండి, ప్రతి జిల్లా, వనపర్తి జిల్లా కానివ్వండి, సిద్దిపేట జిల్లా కానివ్వండి, అదేవిధంగా మన మెదక్ జిల్లా కానివ్వండి, అరే మీరు వ్యవస్థని మొత్తము అతలాకుతలం చేసిర్రు. అసెంబ్లీలో మొత్తాన్ని ఒక్కో జిల్లాకు 3 జిల్లాలకు వేసినారు. ఇది ఎక్కడ నిర్మాణం అండి? ఎవరన్నా ఒక చిన్న సామెత, ఎవరన్నా బాత్రూంలోనే చూడండి, వంట రూమ్ ఏమన్నా వంట మీద బాత్రూమ్ పెడతారా? అంటే ప్రజల అభిప్రాయం మేరకే అంటారు. ఏం అభిప్రాయం అండి? అన్ని చిల్లర మాట మాడుతుంటారు వాళ్ళందరూ. అరే ప్రజల యొక్క డబ్బుని, వారి యొక్క వ్యవస్థీకరణని, వారి యొక్క విధానాన్ని పూర్తిగా బస్టు పట్టించి మీకు ఇష్టం వచ్చినట్లు ఒక మండలం తీసుకొని ఇంకో మండలంలో ఇంకో అసెంబ్లీ వేసి మొత్తం రాజకీయ వ్యవహారాలను కానివ్వండి, ప్రజల యొక్క వ్యవహారాలు కానివ్వండి, మొత్తం బస్టు పట్టించింది గత ప్రభుత్వము 10 ఏళ్ళు. మీరు రండి, 10 ఉదాహరణలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాల పరిగి సంబంధించి ఒక మండలం వస్తుందండి. అంటే నియోజకవర్గం ఒక దగ్గర ఎక్కడండి? ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎడికి పోవాలి? పరిగికి పోవాలా, మహబూబ్ నగర్ రావాలా? కొంతమంది అసలు మనిషినా, అసలు దిమాగ్ ఉందా అసలు? సరే, మీరు విమర్శించడం తప్పులేదు. నిజాలు ఇవి నిజాలు. మీరు రండి. సరే, మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి జిల్లా, మన సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక సంబంధించిన వ్యవహారము అది ఎక్కడ చేయాలి? ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మండలము పరికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి వస్తుంది, రామరెడ్డి గారికి వస్తుంది. ఆయన వికారాబాద్ జిల్లా పోవాలన్నా, లేకుంటే మహబూబ్ జిల్లా రావాలన్నా? వికారాబాద్కి ఎంత దూరం, ఎంత దూరం అండి? ఓకే, విజ్ఞత లేకుండా, వ్యవహారం లేకుండా, అసలు దాని విధానం పైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు వానికి ఇక్కడ వీనికి అక్కడ చేసి రాజకీయం చేసిర్రా? ఓకే, వ్యవహారం చేసిర్రా? చెప్పండి. మీకు ఇష్టం వచ్చినట్లు వ్యవహారం, ఓకే, రిలేషన్ కోసం చేసిర్రు. ఇంత ఘోరంగా చేస్తారా? కాబట్టి దానిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేస్తున్నాము, రీఛార్జ్ చేస్తూ కమిటీ వేస్తున్నాము, మంచిగా వ్యవహారం చేస్తాము, చేసిన ప్రతిసారి కూడా ప్రజలకు ఆమోద వ్యవహారం చేస్తామని చెప్తారు. ఇది ప్రజాపాలన భాను గారు. ప్రజల అభిష్టాయం మేరకే ముందుకెళ్తాం. అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, కల్వకుంట్ల తారక రామారావు కానీ, తన్నీరు హరీష్ రావు కానీ, ఇంకెవరైనా కూడా ఇలా భాగస్వామి అయితే మంచిది, అయితే మీకు మంచి పేరు వస్తుంది. లేకపోతే చరిత్రహీనం అవుతారు మీరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి నేను సికింద్రాబాద్కు సంబంధించి కార్పొరేషన్ రకరకాల అంశాల గురించి. ఎందుకు ఆయనపై మీరు పర్సనల్గా అటాక్ చేసినట్టున్నారు? వసూల దందా, లేకపోతే నీవు తలసాని యాదవ్ కాదు, నీవు రావు, నీవు దందాలు బంద్ చేసుకో, మర్చిపో అని అంత ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు హైదరాబాద్ నగరంలో మెట్టు స్థాయి ఆ స్థాయిని తలసాని స్థాయిని పోల్చుకుంటున్నాడా? తలసాని యాదవ్ స్థాయిని అంటలే అండి. నేను ఏమంటానంటే గత 10 ఏళ్ళు, గత 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు, దానికి ముందు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇంకా దానికన్నా ముందు మీరు సికింద్రాబాద్ నియోజకవర్గానికి సరదా గారికి మీరు ఏమైనా చేసారా అడుగుతున్నా. 35 ఏళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు, 5 సార్లు ఎమ్మెల్యే అయినారు. చేయందే గెలుస్తున్నాడా? చేస్తా ఉంది అంటారు. ఏం చేసినారు అంటున్నా. ఏం చేసినారు? 2004 ఓడిపోయారు కదన్నా, 2009 ఓడిపోయారు కదా, ఓడిపోయారు కదా. రాజకీయ వ్యవహారం చేసే సమయంలో మీరు సరత్ నగర్ కానీ, మీరు పుట్టిన సికింద్రాబాద్ కానీ, మీరు రాజకీయ సికింద్రాబాద్ కానీ మీరు ఏం చేసినారు అడుగుతున్నా. ఏం చెయ్యరు. నిన్నటి మాటని కట్టుబడి ఉన్నా. వసూల దందా, భూ వ్యవహారమే వారి యొక్క ఎజెండా. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? 100% ఉంది. 100కు 100% ఆధారాలు చెప్తున్నాయి మీద నేను. నెక్లెస్ రోడ్లో దాదాపు 3 నుంచి 4 ఎకరాల భూమిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హెచ్ఎండి అని తీసుకున్నాడు. ఓకే, ఎవరైనా తీసుకున్నాడు? నిబంధనలు ఏమున్నాయి? ఎక్కడ లేవు. మంత్రి ఉండగా అప్పుడు తన వ్యవహారం. ఓకే, గొర్రెల స్కామ్ అయితే బాగా చెప్తా ఉన్నది అండి. మంత్రి ఎవరండి? మరి ఎందుకు ఇంతవరకు ముందర పడతలేదు? అవుతుంది. ఇప్పుడు చట్టం తన పని చేసుకుపోతుంది బాగా. ఇప్పుడు అలా చేసి అనుకోండి, ఆధారాలు లేవంటారు. ఆధారాలతో సహా ఉంటాయి అన్ని. ఆధారాలు వచ్చినా కూడా ఘోష్ కమిషన్ ఎందుకు సింపుల్ గా తప్పించుకున్నారు? మీరు సిబిఐకి అప్పగించారు. మరి ఇంకా బెటర్ కదా సిబిఐ అంటే.
ఇంకేం బెటర్ దోష అని తెలిసింది కదా కమిషన్ ఇంకా. అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే రాష్ట్రంలో మన ఉంది కాబట్టి అంటే సిబిఐ కాబట్టి సెంట్రల్ కాబట్టి వాళ్ళు పరం తీసుకుంటారు. అంటే బయట టాక్ అట్లా వినిపిస్తలేదు. ఏమంటున్నారు? కేసీఆర్ టచ్ చేస్తే రేవంత్ రెడ్డి భూస్థాపితమే అనేది అందుకే భయపడుతున్నాడు. అంత సీన్ లేదు. మన భాను గారు తప్పు చేసిన వాడు ఎక్కడ తప్పించుకోడు, అందరికీ దర్శిస్తుంది. భయపడ్డాడు అంట రేవంత్ రెడ్డి. అరే అరే ఆయన భయపడే అనే వర్డ్ అని తెలియదు అంటే రేవంత్ రెడ్డి గారి డిక్షనరీలో భయం అనే వర్డ్ లేదు, అది ఎప్పుడు డిలీట్ అయ్యి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే మాట్లాడాడు, కక్కిస్తా అవినీతి సొమ్ముని మొత్తం కక్కిస్తా ఊచ లెక్క పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాపన వాళ్ళేవో అని ఏమన్నా కానీ నేను వదిలేసిన పెద్ద పట్టించుకుంటలే నేను అనుకుంటే ఈ రోజే జైల్లో పెట్టిస్తా అంటున్నాడు. ఎందుకు ఇది మీరు అవినీతిని ఎందుకు రాజీ పడ్డరా? భానుగారు ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని చెంపతో కొట్టారు, ఒక శిక్ష, కర్రతో కొట్టారు దానికో శిక్ష, ఇంకా రక్తం వచ్చి కొడితే ఇంకో శిక్ష ఉంటుంది. ఆ వ్యవహారమే వీళ్ళు చేస్తున్నారు. కొట్టకుండా చేయకుండా చేసి పెట్టినారు. ఆధారాలు లేకుండా ఆధారాలు సేకరిస్తున్నాం, పూర్తిగా పకడ్బందీగా వ్యవహారం చేస్తున్నాం. రేపు చట్టంకి కూడా రేపు ఆధారాలు ఇచ్చే సమయంలో వీరు తప్పించుకోకుండా వ్యవహారం చేస్తున్నాం. ఒక దినం అటు ఒక దినం ఇటు, శిక్ష మాత్రం తప్పనిసరి. మరి అక్కడ రెచ్చగొడతారు కదా బీఆర్ఎస్ దమ్ముంటే అరెస్ట్. నేను ఏమంటున్నా 1500 కోట్ల డబ్బులు వాళ్ళ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి కాబట్టి అహంకారంతో నెలకొచ్చిన వడ్డీతో మేము సోషల్ మీడియాలో ఇష్టమైనట్టు మాట్లాడతాం, ఇష్టమైనట్టు చేస్తాం, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మమ్మల్ని ఏం ఏలేడు అని మాట్లాడుతున్నారు. అంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారా? నేను కుళ్ళెప్తున్నా. మీకు 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కుటుంబానికి ఇచ్చినటువంటి శిక్ష. అంటే రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యుడు, ఆయన కూడా మామూలు మనిషి ఏం కాదు. ఇక్కడ జగన్ చంద్రబాబును టచ్ చేస్తే భూస్థాపితమైంది, ఇక్కడ కేసీఆర్ టచ్ చేస్తే రాను మళ్ళీ, ఎందుకంటే ఇంకో 5 ఏళ్ళు రావాలని కోరుకుంటున్నాడు కదా, అందుకే మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి రాజీ పడ్డాడు అనేది. భానుగారు ఇప్పుడు ఒకసారి బాణం వదిలిన తర్వాత అది తాకక మానదు. రేవంత్ రెడ్డి గారు బాణం వదిలేశారు, గురి తప్పకుండా తాకుతుంది. మరి బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు క్షమించిన వాళ్ళ పాపన వాళ్ళేవోనని. నేను ఆయన క్షమించినాడు, చట్టం క్షమిస్తుందా? తెలియని విషయం ఏముంటది, రాజు దాల్చుకుంటే కొరడ అట్లా ఉండదు. ఇప్పుడు యుద్ధం సమయంలో వ్యూహం ఉంటుంది, రాజకీయంలో వ్యూహం ఉంటుంది. అంటే మేమేమంటామంటే వాళ్ళు చేసిన మోసాలు, మన అక్రమార్జన, పూర్తి వ్యవహారం, రాజకీయ శూన్యత ఇదంతా చేసింది వాళ్ళే కాబట్టి 100% అటు ప్రజా కోర్టులో, ఇటు రాజకీయ కోర్టులో, చట్టసభల్లో, ఈ మూడిట్లో వాళ్ళకి శిక్ష తప్పనిసరి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటారా? మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే ప్రజా కోర్టు అంటే ఓట్ల ద్వారా, రాజకీయ కోర్టు అంటే వాళ్ళ పార్టీ పైన, చట్టపరంగా అంటే రాజ్యాంగబద్ధం పైన, ఈ మూడిట్లో వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే 10 ఏళ్ళల్లో వాళ్ళ యొక్క ఆస్తులు లక్షల నుంచి కోట్లకి ఎట్లపోయినాయి. అలాంటి నీతివంతులు కదా, మోసం చేయలే కదా వాళ్ళు. ఎందుకు ఈ కార్ రేస్లో కానివ్వండి, కాళేశ్వరంలో కానివ్వండి, కాళేశ్వరంలో కేసీఆర్కి హరీష్కి పాత్ర, ఈ కార్ రేస్లో సంతోష్ రావుకి కేటీఆర్ పాత్ర, వైన్స్లో లిక్కర్లో కవిత పాత్ర. ఈ పాత్రలన్నీ ఎట్లా వచ్చినాయి అంటే చట్టం తన పని విధంగా వస్తున్నాయి. మేము చేయలేదే ఎట్లయింది? ఎందుకు 18,000 కోట్ల మిగిలి బడ్జెట్ ఎందుకు 5 లక్షల కోట్ల 6 లక్షల కోట్ల వరకు ఎందుకు అప్పయింది? మాకు ఎవరు చేసిర్రు? మీరు ఏమన్నా పింఛన్ ఇచ్చిర్రా? మీరేమన్నా ఉద్యోగాలు ఇచ్చిర్రా? మీరేమన్నా నిరుద్యోగులకు వృత్తి ఇచ్చిర్రా? లేకుండా దళితులకు మనకు భూమి ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రు? ఏం చేయకున్నా కూడా కొన్ని లక్షల కోట్ల అప్పు అనేది తెలంగాణ రాష్ట్రం పైన, తెలంగాణ పైన పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. బీడు భూములను కూడా పచ్చదనం చేసిండ్రని చెప్తారు కదా. నేనేమంటురా, ధాన్యాగారం పెరిగిందని చెప్తారు కదా. కేసీఆర్ అనేటోడు నరేంద్ర మోడీ కన్నా చాలా పెద్ద యూనివర్సిటీకి, అంటే అబద్ధాల యూనివర్సిటీకి బాస్ ఇద్దరే. ఒక చిన్న వ్యవహారం, ఒక చిన్న డ్యామ్ చూపించేసి మొత్తం తెలంగాణ ఇట్లా చూపిస్తాం. ఇప్పుడు జూరాల కట్టింది కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున కట్టింది కాంగ్రెస్ పార్టీ, నిజాం మొత్తం ఇదంతా వ్యవహారం. మన ఏది కోయల్ సార్ నాకు కాంగ్రెస్ పార్టీ, ఇవంతా కాంగ్రెస్ పార్టీ కట్టినప్పుడు అప్పుడు ఎలాంటి ఆధునిక కానీ నిర్మాణం బాగుంది, ఇవన్నీ కట్టినా బాగుంది, ఏం లేదు, లోపాలు లేవు.
ఎందుకు కూలిపోయింది కూలేశ్వరం మీ కాళేశ్వరము? సరే మీరు అవన్నీ కట్టినా కూడా వలసలు ఆగలేదు అనేది సత్యం కాదా? వలసలు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి ఇవన్నీ ఇవి చలో వలసలు ఆగినాయి, ఆగలేవు. తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సేవ చేసినంత తెలుసా మీకు? తెలంగాణ ఇవ్వడం వల్ల ఈ యొక్క వలసలు ఆగాలి, ఆత్మహత్యలు ఆగాలి, వ్యవహారం బాగుండాలా, తెలంగాణ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చినాం. 10 సంవత్సరాలు వాళ్ళు పాలించినారు. పాలించిన తర్వాత ఎందుకు గజ్వేల్ నియోజకవర్గంలో రైతులు చనిపోయారు ఆత్మహత్య చేసుకొని? ఎందుకు సిరిసిల్ల చనిపోయారు? ఎందుకు సిరిసిల్ల చనిపోయారు? వీళ్ళు వేసిన మోసాలే కదా. వీళ్ళు అబద్ధాలకు ఐడి కార్డ్స్ ఆధార్ కార్డ్స్ వీళ్ళు. ఓకే, కాబట్టి ఇలాంటి దుర్మార్గుల్ని తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని వీళ్ళందరినీ కల్వకుంట్ల కుటుంబాన్ని వాళ్ళ తాబేదారులని తెలంగాణ రాష్ట్రం నుంచి సంపూర్ణంగా పరిపూర్ణంగా బహిష్కరించినప్పుడే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది, సస్యశాలం అవుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి అదే రోజు పండుగ రోజు ఉంటుంది. ఓకే, ఈ కరెంట్ టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. ఈ జిల్లాల కుదింపు అనే అంశం వస్తుంది. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు కదా, మీకు కూడా తెలిసిన అంశమే అది. సింగిల్ హైకోర్టు మాజీ జడ్జి తోటి మేము కమిషన్ ఇస్తున్నాం. అదే మీరు అగ్గితోటి గోక్కుంటున్నట్లు అనిపిస్తా ఉంది. అంటే ఏమగ్గి? ఈ జిల్లాలను కుదించడం అంటే అగ్గితోటి గోక్కోవడమే కదా? కుదించడం కాదన్న, నిర్మాణం అంటున్నాం. నిర్మాణం ముందు మీరు బేస్మెంట్ వేసి చెత్తేస్తారా, చెత్తేసి బేస్మెంట్ వేస్తారా? నేనైతే ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు పుట్టింగ్ తీసి కింద బేస్మెంట్ వేసి దానిపైన పిల్లర్లు వేసి చెత్తేస్తారు. ఈ భవన్ ముందు చెత్త వేసి తర్వాత పిల్లర్లు వేసి బేస్మెంట్ ప్లాన్ చేసిండు. కాబట్టి అట్లా నిర్మాణం అట్లా జరగదు. ఆ నిర్మాణము టెంపరీగా ఉంటుంది, కూలిపోతుంది అని చెప్పి చాలాసార్లు నిరూపితమైంది. ప్రజలకు ఎందుకో వ్యతిరేకత ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. నిజం కదా? అంటే ఇట్లే బాగుంది, మాకు జిల్లాలు దగ్గర ఉన్నాయి, ఒక గంటలో పోయి పని చేసుకొని వస్తాం అనేది బాగుంది. మళ్ళీ కుదిస్తే మళ్ళీ గంటలు ప్రయాణం చేయాలి, ఏంది పరిస్థితి అని ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? అట్లేముండదు అన్న, కుదింపుడు కాదు. ఇప్పుడు నేనేమంటున్నా మీకు అనుమతి లేదు. ఒక అసెంబ్లీ, ఒక 3-4 అసెంబ్లీ కలిపి ఒక జిల్లా ఏర్పాటవుతుంది. ఓకేనా? ఒక 3 అసెంబ్లీకి ఒక జిల్లా ఏర్పడైతే ఆ సంబంధించిన మొత్తం అక్కడనే ఉంటుంది సెటర్. కానీ ఇప్పుడు వనపర్తి జిల్లా ఉందండి, 5 మంది అసెంబ్లీలో వస్తుంది. 2 మండలాలు కొల్లాపూర్ అసెంబ్లీ, 2 మండలాలు మక్తల్ అసెంబ్లీ, 2 మండలాలు దేవరకద్ర అసెంబ్లీ, మన వనపర్తి. ఇట్లా 5 సంబంధించిన ఆయన మంత్రి అక్కడ పోవాలన్నా ఇక్కడ రావాలన్నా? ఓకే, అరే మొత్తం విడ్డూరం అండి, ఘోరం ఇది. ఓకే, ఏమైనా ప్రజలు నారాయణపేట, ఇప్పుడు కొడంగల్లో సంబంధించిన అసెంబ్లీ అండి, సగం నారాయణపేట జిల్లా వస్తుంది, సగం వికారాబాద్ జిల్లా వస్తుంది. ఎందుకు వస్తుంది అట్లా? ప్రజలు వ్యతిరేకిస్తున్నారా? నిజంగా మీరే అంటున్నారా? ప్రజల యొక్క వ్యతిరేకతనే కదా. ప్రజల వ్యతిరేకత ఉందా? ప్రజల యొక్క వ్యతిరేకత ఉంది దేనిపైన? గతంలో చేసినటువంటి వ్యవహారం పైన. ఓకే, మేము చేస్తున్నట్టు నిర్మాణం, ఇప్పుడు చేయబడే నిర్మాణం ప్రజలు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆమోదిస్తున్నారు. ఓకే, జిల్లాలు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, కానీ నిర్మాణం అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది 100 సంవత్సరాల 1000 సంవత్సరాల నిర్మాణం ఇది జరుగుతుంది. మరి కేటీఆర్ అగ్నిగుండమే అంటున్నాడు కదా? అగ్నిగుండం లేదు, వాయుగుండం బగ్గు లేదు, భాషింగం లేదన్న. తిరగనియారంట కదా ఎక్కడ జిల్లాలలో? నేను చెప్తున్నా కదా, నేను రేపు జిల్లాల యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటే వారి నుంచి వచ్చే ఒక ఆనంద బాష్పాలు కళ్ళు కనబడతాయి మీకు. చాలా హ్యాపీగా ఉంటారు, డిజైన్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రంగారెడ్డి, ఇప్పుడు అందుకండి రంగారెడ్డి జిల్లా వేసారు, సగం మహబూబ్ నగర్, సగం రంగారెడ్డి. నాగర్ కర్నూలులో ఇప్పుడు కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీ ఉందండి, సగం రంగారెడ్డి, సగం నార్కల్ జిల్లా అవుతుంది. ఇది ఎక్కడ నిర్మాణము భానుభయ్య? ఒక మాట అడుగుతా నీకు, కొంచెం సిగ్గుండాలి మాట్లాడడానికి. అంటే మీరు శాస్త్రీయంగా చేస్తామని అంటున్నారు అంతేనా? 100% శాస్త్రీయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అందరూ ఒక తాటిపై కూర్చొని వచ్చే నిర్మాణమే ఇది. వాస్తుపరంగా అయితే మంచిగా. ఒకవేళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే విరమించుకుంటారా? రాదన్నా, రాదు. అదే వాళ్ళు అంటారు కదా, అరే మేము ఇక్కడ పోవాలన్నా ఎక్కడ పోవాలని చెప్పి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీ కలిపినారు, అదే సగం కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీ నాగర్ జిల్లా పెట్టినారు. ఏంది నిర్మాణం అది? ముండమ్మక దగ్గర కాలుగా ఎట్లుంటది?
షాద్నగర్ కాన్స్టిట్యున్సీని చాలా ఇళ్ళకి మళ్ళీ కలిపినారు. ఓకే. ఇది ఎక్కడ నిర్మాణం అంటున్నా నేను. వెనకాడికి ఏరా ఇక దీనిలో పోవడమేనా ముందుకు? యుద్ధం ఎట్టుకోగలరు. మీరే ఒక ఆయుధం ఇచ్చినట్లు కనిపిస్తా ఉంది. ఏ ఆయుధము? బీఆర్ఎస్ ఎట్లా? ఈ దీనిని ముట్టుకొని కాదన్నా, చాలా చాలా అంటే నిర్మాణాత్మకమైన వ్యవహారం ఇది. రేపు ప్రజలు ఇంత హైడ్రా అన్నారా? హైడ్రా ప్రతి ఒక్కరి ఆహ్వానిస్తురా? ఎన్నో చెరువులు, ఎన్నో గవర్నమెంట్ భూములు ప్రజల పక్షమవుతున్నాయా? దాదాపు 72 చెరువులు మళ్ళీ నిర్మాణమైంది. హైదరాబాద్ అంటే వేవ్స్, లేక్స్ అనే వ్యవహారం అండి. నదులకు, చెరువులకు, ప్రకృతికి ఒక నిర్మాణం హైదరాబాద్. దాన్ని మొత్తం అప్రాకరం చేసేసి మొత్తం కథ హైడ్రా ద్వారా దాదాపు 72 చెరువులు, దాదాపు కొన్ని వేల కోట్ల ఆస్తుల్ని ప్రభుత్వం పని చేసింది. ఓకే. ఇది నిర్మాణం అండి. దీన్ని నిర్మాణం అంటారు. ఓకే. ఓకే, ఇంకా చివరిగా మాట్లాడదాం. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా దాదాపు 2 years కంప్లీట్ అయి ఉంటుందా మీది? 16 నెలలు. ఏంది ఈ 2 yearsలో మత్స్యకారులకు మీరు ఏం చేయగలిగినరు? దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగ్గా ఏమైనా వేసిండ్రా? దాదాపు 4,900 సొసైటీలు ఉంటే నేను రాకనే 6,100 అని 1,200 సొసైటీలు ఏర్పాటు చేసినాం. దాదాపు 30,000 పైచలకు సభ్యతలు ఇచ్చినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఒక్క నయా పైసా యొక్క పైరవి కాకుండా. చేప పిల్లలు మీరు చెరువులలో వదులుతలేరంట సరిగా? రండి, మీరు వచ్చి తెలుసు చూస్తే మీరు రండి. చేప పిల్లలు పకడ్బందీగా జేసీ, జిల్లా కలెక్టరు, జిల్లా ఆర్డీఓ, జిల్లా ఇరిగేషన్ ఆఫీసరు, జిల్లా యొక్క మత్స్యశాఖ అధికారి, జిల్లా యొక్క మత్స్యశాఖ నాయకు, సంఘ సంస్థ నాయకుడు, ఇట్లా 6 మందితో కమిటీ వేసి ఆ సంవత్సరంలో చేప వదులుతాం. గతంలో కేవలము జిల్లా ఫిషరీస్ అధికారి, జిల్లా సొసైటీ సభ్యుడు చేస్తుంది. కానీ ఇప్పుడు జిల్లా డ్యామ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ. ఓకే. ఆ కమిటీ నిర్మాణం ఎంత? ఓకే. ఓకే, ఏం చెప్తారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక నగర నాయకుడిగా? మీకు కూడా సికింద్రాబాద్ అంటే మీకు కూడా పట్టున్న ప్రాంతమే, ఎందుకంటే యాదవ్ అది ముదిరాజు బిడ్డారు కాబట్టి. ఏం చెప్తారు చివరిగా ఆయనకు? గంగపుత్ర కులస్తులుగా, ఒక హైదరాబాద్ బీసీ నాయకునిగా, రాజకీయంలో మనం మాట్లాడే ప్రతి మాట, అది నేను కానివ్వండి, మనం మాట్లాడే భాష ప్రజలు చూస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా అనడం చాలా చాలా తప్పు. మేము మిమ్మల్ని గౌరవిస్తాం, ఒక గుర్తింపు నాయకునిగా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటాం. కానీ మా నాయకుని పక్షంలో, మన పార్టీ పక్షంలో ఏమన్నా మీ యొక్క మాట జారితే మేము మా నోరు జారుతాం అని దాన్ని చెప్పడం జరిగింది. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఓకే. రాజకీయం అనేది చేయండి, మేము వద్దు అనము. మీ పార్టీ విధానం చేసుకోండి, మీరు మెప్పు పొంచుకో మీ నాయకుడిని. కానీ మా నాయకుడిని, మా రాజకీయ వ్యవహారంలో మీరు ఏ విధంగా మాట్లాడినా కూడా దాని తగ్గ సమాధానం చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.